ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు, మంత్రులకు ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన నేత విష్ణుకుమార్ రాజు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి విదితమే. దీనిపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు జగన్ భేటీ దగ్గర నుండి జగన్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ఈ విషయం మీద స్పందించిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అని ఆయనను ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఆరోపించారని, ఆధారాలు చూపించిన అసెంబ్లీలో అడిగితే లేవన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు స్థాయి మరిచి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. మోదీని, జగన్ తిట్టి టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని ఆయన సూచించారు. తాము కేసుల గురించి మాట్లాడుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాని మోడీకి చెప్పారా అని అంటూ కడిగి పాడేశారు. వైఎస్ జగన్ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేముందన్నారు. వైఎస్ జగన్ ఏమైనా ఉగ్రవాద అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. జగన్ ప్రధాని కలిస్తే టీడీపీ నాయకులు ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ వైఎస్ఆర్సీపీకి 5 లక్షల ఓట్ల వ్యత్యాసం మాత్రం ఉందనే సంగతి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకొచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంతో తప్పేముందన్నారు. టీడీపీ నేతలను అడిగి అపాయింట్మెంట్ ఇచ్చుకునే తోపేక స్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ లేని స్పష్టం చేశారు.